మై ఛానల్ ఉమాదేవి స్టడీ ప్లస్ అంటే దీన్ని మనం ఎలా చేయొచ్చు అంటే 67 పవర్ 67 ప్లస్ 16 ఈజ్ డివైడెడ్ బై 68. దీన్ని మోడ్యులర్ పద్ధతిలో చేస్తే మనం 68ని మోడ్ ఇది తీసుకుందామండి. 67/68 న్యూమరేటర్ కంటే డినామినేటర్ అనేది ఎక్కువగా ఉంది, 1 ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని 67 - 68 తీసుకుంటే -1. దీని వాల్యూ వచ్చేసి -1 పవర్ 67 ప్లస్ 67 ఈ 67 కూడా మనం ఇలా ఇది విడివిడిగా అయినా చేసుకోవచ్చు, లేదు సేమ్ అయినా అలాగైనా ఉండొచ్చు. ఇది ఇప్పుడు -1 ఆడ్ నెంబర్ కాబట్టి ఇక్కడ -1 ప్లస్ 67 ఈజ్ ఈక్వల్ టు 66 వస్తుంది ఆన్సర్. అలా కాకుండా విడివిడిగా దీన్ని డివిజన్ చేసినప్పుడు 67 పవర్ 67 ప్లస్ 67 ఇలా చేసినప్పుడు -1 ఇది -1/68 అవుతుంది. అప్పుడు -2/68 68/-2 అనేది 66 వస్తుంది. దీన్ని మోడ్యులర్ పద్ధతిలో చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ దీంతో డివిజన్ చేస్తే మోడ్యులర్ పద్ధతిలో అయిపోతుంది అనమాట. ఇది చాలా చాలా సింపుల్. ఇంకో విధంగా కూడా చేస్తున్నారు చాలా రకాలుగా. 67 పవర్ 67 ఈ 67ని 1 ప్లస్ 66గా రాస్తున్నారు. దీని వాల్యూ ఎలాగో -1 బై +1 ప్లస్ 66 ఇది మొత్తం 0 అయిపోతుంది. 0 ప్లస్ 66 అవుతుంది. సో ఇక్కడ 25 ఈజ్ డివైడెడ్ బై 26 అంది. నేను ఏం చేశానంటే ఇది ఎక్స్పోనెంట్ ఫామ్లో చెప్పాను. అంటే 25ని ఎలా రాసుకున్నానంటే 25 పవర్ 24 ఇంటూ 25 అని రాశాను. ఈ 25ని ఎలా రాసుకున్నారు అంటే a/m ఇంటూ a/n పద్ధతిలో చేశాను. మళ్ళీ ఈ 24ని ఎలా రాశారంటే 25 స్క్వేర్ 12గా రాసి 25 చేశారు. దీన్ని మాత్రం ఈ 25 స్క్వేర్ని 625ని 26తో డివిజన్ చేయటం వల్ల మనకి 24 టైమ్స్ అవుతుంది. మనకి అక్కడ కోఎఫిషియంట్ అవసరం లేదు కాబట్టి రిమైండర్ ఎంత వచ్చిందంటే 1 వచ్చిందనమాట. 24 ఇంటూ 26 ఇంటూ 24 ఎంత 624 వస్తుంది. అప్పుడు రిమైండర్ 1 వచ్చింది. ఈ రిమైండరే మనం తీసుకోవాలి కాబట్టి దీనికి 1 ఇంటూ 25 అంటే 25 అని వచ్చింది. అంటే చాలామంది ఏంటంటే అది రాంగ్ అంటున్నారు. ఏం కాదండి, ఇలా కూడా చేయొచ్చు. ఇలా కాకుండా ఇలా ఈ మెథడ్లో మనం మోడ్ మెథడ్లో చేసినాం అనుకోండి. మోడ్ మెథడ్లో అంటే మోడ్ 25ని 26తో చేస్తే ఎలాగో న్యూమరేటర్ కంటే డినామినేటర్ ఒకటి ఎక్కువగా ఉంది కాబట్టి 25 - 26 రాసుకుంటే -1. ఈ డినామినేటర్ నుంచి 26 - 1 ఎంత ఇప్పుడు 25 ఆన్సర్ అవుతుంది. ఇది కొంచెం లాంగ్ ప్రాసెసే కానీ ఇది కూడా కరెక్టే, ఇది రాంగ్ కాదు. ప్రాసెస్ అనేది రాంగ్ కాదు. ఇది మనం ఎక్స్పోనెంట్ పద్ధతిలో ఎలా చేసినా అంతే కదా. 24a + a/m ఇంటూ a/n ఇది ఇలా రాసుకున్నాం. దీన్ని 26తో డివిజన్ చేసిన 1 వచ్చింది. అలాగే డైరెక్ట్ చేసినా కూడా అలాగే వచ్చింది కదా. రాంగ్ కాదండి, కరెక్టే. అందుకే మనం మోడ్యులర్ మెథడ్లోనే మనం దీన్ని చేస్తే ఈ రిమైండర్ డివైడెడ్ బై ఎంత ఉన్నా సరే దీన్ని మోడ్యులర్ మెథడ్లో చేసుకుంటే చాలా ఈజీగా వస్తుందండి ఆన్సర్. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.